లో నిలవాలంటే గెలవక తప్పని మ్యాచ్లో ముంబై జట్టు రాజస్థాన్ చేతిలో ఘోరంగా ఓడిపోయి ఈ సీజన్లో తమ ప్రస్థానాన్ని ప్రశ్నార్థకం చేసుకుంది. ఈ గెలుపుతో రాజస్థాన్ జట్టు తమకు మించిన తోపెవరూ లేరని ప్రూవ్ చేస్తూ దూసుకెళ్తుంది. మరోవైపు ముంబై జట్టు సరైన విజయాలు నమోదు చేయలేక సతమతమవుతోంది. ఇక ఈ మ్యాచ్ ఓటమిపై స్పందించి హార్దిక్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఈ ఓటమి మాకు నిజంగా చాలా బాధాకరం. ఈ రోజు మాకు సరైన ఆరంభం లభించలేదు. రోహిత్, ఇషాన్, సూర్య త్వరగా అవుట్ అయిపోవడంతో జట్టు ఒత్తిడిలోకి వెళ్లిపోయింది. అయినప్పటికీ ఈ మ్యాచ్ లో అవకాశం దక్కించుకున్న వదేరా అద్భుతంగా ఆడాడు. ఇక తిలక్ వర్మ తన వంతు బాధ్యత నెరవేర్చాడు. మా జట్టు గౌరవప్రదమైన స్కోర్ చేయడానికి దోహదపడ్డాడు. అయితే చివర్లో నేను, టీమ్ డేవిడ్ మరింత ధాటిగా స్థిరంగా ఆడి ఉంటే భారీ స్కోర్ వచ్చేదేమో. ఇక రాజస్థాన్ జట్టు తరపున జైస్వాల్ సెంచరీతో ఫామ్ లోకి వచ్చి మమ్మల్ని ఓడించాడేమో, కానీ అతడు ఫామ్ లోకి రావడం టీమిండియాకు కలిసొచ్చే అంశం. అందుకు నేను సంతోషిస్తున్నాను. ఇక ఈ రోజు మా బౌలింగ్, ఫీల్డింగ్ కూడా ఆశించిన మేర లేదు. మొత్తంగా ఈ రోజు మేము ఫెయిల్ అయ్యాము. అయితే మేము ఇంకా ప్లే ఆఫ్స్ నుండి అవుట్ అంటే నేను ఒప్పుకోను. ముంబై జట్టు ఇలాంటి క్లిష్ట పరిస్థితులను గతంలో ఎన్నో ఎదుర్కొంది. అయితే అలాంటి స్థితి నుండి మేము అంతే స్ట్రాంగ్ గా కంబ్యాక్ కూడా ఇచ్చాం. ఇప్పుడు కూడా అదే చేసి చూపిస్తామని ముగించాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.